మల్కాజ్గిరి రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్పష్టమైన మెజారిటీతో అధికారంలోకి వస్తుందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. మల్కాజ్గిరిలో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. ఈ ప్రక్రియలో చనిపోయిన వారి పేర్లు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిన వారి పేర్లను మాత్రమే తొలగిస్తారని, నిజమైన ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలో దొంగ ఓట్లపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బీజేపీని రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్తో పాటు పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనల్ని దెబ్బతీయాలని చెప్పి ఆలోచన చేసేటువంటి పార్టీలు ఈ నష్టకరణ పాలన కనుక ఎవరిని రానియకుండా రకరకాల పాలన రాకుండా ఎస్ఐఆర్ కార్యక్రమాలు జరిగేటువంటివి చాలా స్పష్ట జరిగేటువంటి వరకు దయచేసి ఇక్కడే ఉండండి. అయితే ఇంకొక అంటే ఇతర జిల్లాలో ఉన్నటువంటి వారు కూడా డూప్లికేట్ మనం ప్రత్యేకంగా అధికారులకు వారి పేరు తొలగించారు. అంతేకాకుండా వారి పేరు ఎక్కడ ఉండాలని దాని ప్రకారం చేయాలి. వారికి వారికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. కొన్ని ఎన్నికల సంఘం చెప్పింది కాదని చేస్తే రాష్ట్ర పార్టీ వార్త ఉంటుంది. మీకు అండదండలు ఎప్పటికీ బిఎల్ఓకి కాంగ్రెస్ పార్టీ వారు మధ్యాహ్నం భోజనానికి తెలిసి వాళ్ళని కూర్చోబెట్టుకుని మేనేజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దానిపైన మేము జరిగింది. రంగారెడ్డి జిల్లాలో నేను ఆల్ పార్టీ మీటింగ్ వచ్చిన తర్వాత మీరు ఏదైనా పొరపాట్లు చేస్తే మీ ఉద్యోగాలు ఉండవు, ఈ వారి వెంట పడతాం, సరిగ్గా చేసేటట్టుగా మేము విధంగా పెద్ద స్థాయిలో ఈరోజు వారు చెప్పినటువంటి మాటలు వాగ్దానాలు నిలబెట్టుకోకుండా పోయి ఇవన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గుడిసెల్లో ఉన్నవాడికైనా, 1,00,000 కోట్ల ఆస్తులు కలిగినవాడికైనా ఒకటే ఓటు కల్పించి ఈ దేశ భవిష్యత్తును మార్చగలిగేటువంటి శక్తి ఓటుకు మాత్రమే ఉందని చెప్పి ఓటు హక్కు కల్పించిన మాని భారత రాజ్యాంగం అందరి ఓటు హక్కును కల్పించే బాధ్యత, దాన్ని సద్వినియోగం చేసేటువంటి హక్కులు కూడా కల్పించింది. కానీ ఈ 76-77 సంవత్సరాల చరిత్రలో అనేక రకాల అవకతవకలు, మా ఓటు లేదు, మా ఓటు తీసేయబడ్డది, మా ఓటు ఇక్కడ లేదు, మా ఓటు అక్కడ ఉన్నది, ఒక్కొక్క మనిషికే 3 ఓట్లు అనేటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయో, ఇవాళ మోడీ గారి నాయకత్వంలో ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. సీరియస్ ఇంటెన్సివ్ రివ్యూ చేయాల్సిన అక్కర ఉన్నది. ఒక మనిషికి ఒక ఓటు తప్పకుండా కల్పించే బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంది, రాజ్యాంగం మీద ఉంది, ప్రభుత్వం మీద అయితే భావించి దేశవ్యాప్తంగా ఈ సర్ని అమలు చేస్తూ ఉన్నారు. బెంగాల్లో సర్ అమలైన తర్వాత 92-93% ఓట్లు పోలేదు. ఇవాళ తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఉండగా అక్కడ కూడా సర్ అమలైంది. ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇవాళ ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి ఈ సర్ను వ్యతిరేకించడం, ఇక్కడ మా ఓట్లు తీసేస్తున్నటువంటి అనుమానం అయితే వ్యక్తం చేస్తుందో దీన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇంతకంటే నీచమైన ఆరోపణ ఇంకోటి లేదు. ఇవాళ మీరు దమ్ముంటే మీ చేతిలోనే ఉన్నది ప్రభుత్వం, మీ చేతిలోనే రేపు మీరే నియమిస్తారు బిఎల్ఓస్ ఉండగా, అధికార యంత్రాంగం అంతా ఉండగా, మీ ప్రభుత్వం ఉండగా భారతీయ జనతా పార్టీ ఓటు చోటు చేసినటువంటి నీచమైన ఆలోచన బంద్ చేసి
ఇలా ఎంఐఎం పార్టీ నీవు ఈ గతంలో దొంగ ఓటుతో గెలిచేటువంటి కల్చర్ అయితే ఉందో ఆగిపోతే మీ పునాదులు కదిలిపోతాయంటే భయంతో ఇవాళ ఒక్కొక్క ఇంటి మీద 20 ఓట్లు 30 ఓట్లు దొంగ ఓట్లు రాయించి ఇవాళ కార్పొరేషన్లో గెలుచుకోవడం, ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవడం, ఎంపీ సీట్లలో ఎక్కువ మేర తెచ్చుకున్నటువంటి మీ అలవాటుకు ఇది భంగం కలుగుతుందని చెప్పి భయంతో ఇట్లాంటి ఆరోపణ చేస్తున్నారు. నేను యావత్ తెలంగాణ ప్రజానికానికి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు హక్కు, మన తలరాత మార్చేది కూడా ఓటు మాత్రమే. కాబట్టి ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి మనిషి ఈ ఓటు హక్కును నమోదు చేసుకోవాల్సిందిగా నేను ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇట్లాంటి దొంగ మాటలు చెప్పి ఇవాళ మన పక్కదారి పట్టించండి పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. మల్కాజ్గిరి అసెంబ్లీలో ఈరోజు ఎస్ఐఆర్ సంబంధించినటువంటి ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బిఎల్ఏ 2 ఎవరైతే ఉన్నారో బిఎల్ఏ నెంబర్ 2 అన్ని రాజకీయ పార్టీలకు బిఎల్ఏ 2 ఉంటారు. వాళ్లకు ఏ విధంగా ఎస్ఐఆర్లో పాల్గొనాలి, ఏమేమి చేయాలి అని చెప్పేది కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బిఎల్ఏస్ 2 వాళ్ళు ఉంటారు, వాళ్ళ పార్టీ వాళ్ళు ఉంటారు, అన్ని పార్టీ వాళ్ళు ఉంటారు. బిఎల్ఓస్ అందరూ కూడా ప్రభుత్వ అధికారులు కాబట్టి ప్రభుత్వ అధికారంలో ఉన్న బిఎల్ఓస్ ఉంటారు కాబట్టి ఏ ఒక్క ఓటు కూడా ఎవరు కూడా తీసే ప్రయత్నం చేయరు. ఏ ఓటు కూడా తప్పుడుతోని దాంట్లో చేసే ప్రయత్నం కూడా చేయరు. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ అధికారులతో ఉంటారు బిఎల్ఓస్తోని. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసి ఈరోజు ఏదో మైనార్టీలు ఓట్లు తీసేస్తారనో అదేదో అని చెప్తా ఉన్నారు. ఇది చాలా పొరపాటు. ఈ రెండు పార్టీలు కూడా ప్రజల్లో భయాన్ని సృష్టిస్తా ఉన్నారు. నేను ఒకటే కోరుతా ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని. ఈ రోజు హైదరాబాద్ నగరంలో రోహింగ్యాలు బంగ్లాదేశీలు చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళ పేర్లు ఓటర్ లిస్ట్ లో జోడించాలా? వాళ్ళు ఓటర్ లిస్ట్ లో వాళ్ళ పేర్లు రావాలా? అసలు ఓటర్ లిస్ట్ లో పేరు ఉండాలంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ ఈ షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఆయనకు భారతదేశం పౌరసత్వం కలిగి ఉండాలి. అప్పుడే భారతదేశం పౌరసత్వం కలిగిన వ్యక్తే ఈ ఓటర్ లిస్ట్ లో పోయి ఉంటుంది. కానీ ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఒక మహేశ్వరంలోనే 42,000 మంది రోహింగ్యాల పేర్లు ఓటర్ లిస్ట్ వచ్చింది. అది ఏ విధంగా వచ్చిందని చెప్పి ఈ రోజు ప్రభుత్వాన్ని వీళ్ళని అడుగుతా ఉన్నాను. ఈ ఓట్లు తీసేయాలా వద్దా? తీసేయవద్దు అని చెప్పేటప్పుడు మీరెవరు? ఈ ఓటర్ లిస్ట్ ఉండాల్సిన పేర్లు భారత పౌరులు ఉండాలి. మీరు భారత పౌరులు కాని వాళ్ళని కూడా ఓటర్ లిస్ట్ పెడుతున్నారంటే ఎంఐఎం ఎట్లయినా వాళ్ళు కోరుతారు. ఎందుకంటే ఎంఐఎం దొంగ ఓట్లను వాళ్ళు ప్రోత్సహిస్తారు. ఎంఐఎం వాళ్ళు దొంగ ఓట్లు చేస్తారు. అది అడ్డుకోవాలంటే మేము తప్పకుండా దాన్ని అడ్డుకుంటాం. దొంగ ఓట్లను అడ్డుకుంటాం, డూప్లికేట్ ఓట్లను అడ్డుకుంటాం, ఫారినర్ ఓటర్స్ని మేము అడ్డుకుంటాం. ఎస్ అండ్ దట్ ఎస్ఐఆర్ లో కూడా మిగతా ప్రజలు కూడా దాంట్లో పాల్గొని ఈ యొక్క ప్రక్రియలో మీ అందరూ 10 సార్లు జరిగినాయి గతంలో దేశంలో. ఇది 11వ సారి. 2002లో జరిగినటువంటి ఆఖరి యొక్క ఎస్ఐఆర్, అంతకుముందు జరిగినటువంటి ఎస్ఐఆర్ లో ఆ రోజు మీ అపోజిషన్ లో ఉంటే ఒక బాధ్యత కలిగినటువంటి అపోజిషన్ పార్టీగా మేము దాంట్లో పాల్గొన్నాం. కానీ మీరు ఈ రోజు ఒక అపోజిషన్ ప్రతిపక్షాల్లో ఉంటే ఆ రోజు మీ ప్రతిపక్షంలో ఉండి బాధ్యతగా ఏదైతే ప్రతిపక్షంలో బాధ్యతగా మేము ఆ రోజు పాల్గొన్నాం. మీరు మాత్రం విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ప్రతిపక్షము బికమ్ ఏ కన్స్ట్రక్టివ్ వీఆర్ కన్స్ట్రక్టివ్ పార్టీ బీజేపీ అండ్ యువర్ బికమ్ ఏ డిస్ట్రక్టివ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్తా ఉన్నాను. వీళ్ళిద్దరు కూడా విధ్వంసాన్ని కోరుతా ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా విదేశీయులు భారత్ ఒక ఓటర్ లిస్ట్ పేరు రావాలని కోరుతా ఉన్నారు. పైపెచ్చు సిగ్గు లేకుండా చెప్తా ఉన్నారు. ఈరోజు బెంగాల్లో బీజేపీ గెలిచిందంటే ఎస్ఐఆర్ వల్ల. ఇది ఏంది వాస్తవేనా? మీరు మళ్ళీ యూడిఎఫ్ ఏ విధంగా కేరళలో గెలిచింది, అక్కడ కూడా ఎస్ఐఆర్ జరిగింది కదా. మీరు గెలిస్తేనో ఎస్ఐఆర్ బాగానే ఉంది, ఈవీఎంలు బాగానే ఉంది. మేము గెలిస్తేనే ఈవీఎం బాగలేదు, ఎస్ఐఆర్ గెలిచి అని చెప్తారు. ఈ యొక్క ఏదైతే ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తున్నారో అది మీరు ఆపాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ రెండు పార్టీలు కూడా నేను ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాను. ప్రజలను కూడా నేను ఈరోజు నివేదన చేస్తా ఉన్నాను. ప్రజలను కూడా కోరుతా ఉన్నాను. మీరు ఎస్ఐఆర్లో పాల్గొని మీ ఓట్లని మీ ఓట్స్ని మీ కుటుంబ ఓట్లని మీరు ఓటర్ లిస్టులో మీరు నమోదు చేసుకొని ఓటర్ లిస్టుని ప్రక్షాళన చేయంగా మీ అందరూ కూడా దాంట్లో పాల్గొనని చెప్పి కోరుతా ఉన్నాను.